తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం మీద కాలకూటం చిమ్ముతోంది కాంగ్రెస్ సర్కార్. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టుపై బురద జల్లి కుట్ర చేస్తోంది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టునే మూలన పడేసే పథకాన్ని అమలు చేస్తోంది. కాంగ్రెస్ కుట్రలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. ఇవాళ చలో మేడిగడ్డ కార్యక్రమంతో ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, గుడ్ మార్నింగ్, చెప్పండి. మరి కాసేపట్లో చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిజాలు తెలుసుకో నీళ్లు వాడుకో అనే ఒక నినాదంతో ఇవాళ బీఆర్ఎస్ కదం తొక్కుతుంది. ఏదైతే రైతును రాజు చేయడమే లక్ష్యంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాజెక్టు నిర్మాణం చేశారు. అయితే రైతును నాశనం చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు మనకు కళ్ళ కట్టేట్టు కనిపిస్తుంది. ఒక ప్రపంచంలోనే ఒక అద్భుత కట్టడంగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో 3 పిల్లర్లు మాత్రమే కుంగితే వాటిని బూచిగా చూపించి వాళ్ళ నీళ్ళివ్వని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి నెలకొంది. అందుకు వాస్తవాలను తెలియజేసేందుకు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలను తెలియజేసేందుకు ఇవాళ చలో మేడిగడ్డ కార్యక్రమం మొదలుపెట్టారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బృందం మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా మేడిగడ్డను సందర్శించనున్నారు. అక్కడ వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు వివరించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రతిరోజు 5,000 క్యూసెక్లు సముద్రం పాలు చేస్తున్నారు. వాటిని లిఫ్ట్ చేస్తే రాష్ట్ర రైతాంగానికి సాగునీటికి నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా అనిపించడం లేదు. అందుకు ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నిజాలు తెలవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి ఏదైతే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే కాదు, అనేక రిజర్వాయర్లు, అనేక పంప్ హౌజ్లతో పాటు అనేక బారాజులు ఉన్నాయి. అన్నిటి సమూహమే మేడిగడ్డ బారాజు. అలాంటి మేడిగడ్డ బారాజును ఒక 3 పిల్లర్లను చూపించి ఇవాళ ఒక నెపం మోపి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా చేసే కుట్రలు పన్నుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గతంలో నీళ్ల కోసం ఏ విధంగా అయితే రైతాంగం తప్పించిందో దాన్ని ఆ గోస తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రికార్డు సమయంలో దాన్ని పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి రైతును రాజుగా చేయడమే కాకుండా ఒక తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాకముందుకే పొలాలన్నీ ఎండిపోతున్న పరిస్థితి, భూగర్భ జలాలన్నీ అడిగంటిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలు, వాడిపోయిన వరిచేనులే కనిపిస్తున్న పరిస్థితి ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ మేడిగడ్డ నుంచి ఎత్తిపోస్తే కనీసం రోజుకు కొన్ని 5,000 క్యూసెక్లు సముద్రపాలు కాకుండా ఎత్తిపోస్తే రైతాంగానికి మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా చలో మేడిగడ్డతో కార్యక్రమంతో ఇవాళ తెలంగాణ ప్రజాంగానికి, తెలంగాణ రైతుకు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాస్తవాలు ఏంటో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. మేడిగడ్డలో 86 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లకు మాత్రమే క్రాక్స్ వచ్చాయి. 3 పిల్లర్లను వంక చూపి ఇవాళ తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేసే కుట్రలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే కాళేశ్వరంతో నీళ్ళు ఇస్తే ఆ కాంగ్రెస్ నీళ్ళు ఇచ్చిన ఘనత మళ్ళీ కేసీఆర్కే దక్కుతుంది. అలాంటి కేసీఆర్కు దక్కడాన్ని జీర్ణించుకోలేకని ఇలాంటి పనులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చేసేది కూడా ఇవాళ రైతాంగం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు కరెంటు లేక ఇటు నీళ్ళు అందక రైతాంగం గోసపడుతుంటే కాంగ్రెస్ మాత్రం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని, కాళేశ్వరాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని చెప్పి తేల్చి చెప్తున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు చేసే విధంగా, కాంగ్రెస్ పార్టీకి మేల్కొల్పే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉటావుటిన నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం మేము మేడిగడ్డను రిపేర్ చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మించి వాటిని పునరుద్ధరించాలని ఇప్పటికే అనేక మార్లు చెప్పారు. ఇంజనీరింగ్ అద్భుతమని ప్రపంచం కొనియాడిన కాళేశ్వరం ప్రాజెక్టుని ఇవాళ దుర్వినియోగం చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాపరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే కాళేశ్వరం గిట్ల ఈ యాసంగిలోనే పునరుద్ధరించకపోతే ఖచ్చితంగా వానాకాలంలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీని ద్వారా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుట్రలు పన్నే విధంగా, ఒక ముద్రేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. అనేక మంది ఇంజనీరింగ్ నిపుణులు కావచ్చు, నీటి రంగ నిపుణులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా మేడిగడ్డను పునరుద్ధరించే వరకు కూడా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజానికం మేల్కోవాలి, తెలంగాణ రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ మేడిగడ్డను పునరుద్ధరించకపోయినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ ఎడారి అవుతుంది తప్ప
తప్ప తెలంగాణకు పంటలు పండే పరిస్థితి ఏర్పడదని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ మేధావులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మేడిగడ్డలో ఏదైతే ఇవాళ అన్నారం ఉంది, సుందిల్లా ఉంది, ఇటు మిడ్మానేర్ ఉంది, వీటి ఎల్లంపల్లి ఉంది, వీటి అన్నింటిలో నీళ్లు నింపుకున్నట్లయితే ఇవాళ తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు, బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఎగనాగం చేసే ఒక ప్రయత్నం, కుచల ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఇవాళ నీటి రంగ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అనేక ప్రాజెక్టులు కొట్టుకుపోయిన చరిత్ర ఉంది, అనేక ప్రాజెక్టులు కుంగిపోయిన చరిత్ర ఉంది. ఆనాడు ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇట్లా రాజకీయ దురుద్దేశంతో పోలేదు, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రిపేర్లు చేసి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజకీయ కక్ష కోణంలో రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టే పనిలో ఉంది తప్ప రైతాంగానికి మేలు చేసే పనిలో లేదని చెప్పేసి కూడా ఇవాళ ప్రతి ఒక్క రైతాంగం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా చెలో మేడిగడ్డలో తెలంగాణ రైతాంగానికి వాస్తవాలను వివరిస్తాం, తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని చెప్తాం, మేడిగడ్డలో పునరుద్ధరణ చేస్తే జరిగే మేలును కూడా చెప్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు హరీష్ రావు నేతృత్వంలో మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరి వెళ్ళనున్నారు. శోభన్. రైట్లీ విల్, థ్యాంక్ యూ.